హాయ్ గైస్, ఇదొక అవేర్నెస్ వీడియో అనమాట. నాకు జరిగిన వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ జొమాటో అయితే షేర్ చేసుకుంటాను మీకు. ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో, లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. నిన్న నైట్ అందరికీ ఫుడ్ ఆర్డర్ చేద్దామని జొమాటో అయితే ఓపెన్ చేశాను. జొమాటోలో అంటే ఏ రెస్టారెంట్ మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారో మొత్తం అని ఎతికాను అనమాట. ఒక అరగంట సేపు కూర్చుని ఎతికాను. సరే, నాకైతే బాలాజీ సంతోష్ డాబా కనిపించింది, అంతా బాగానే ఉంది. ఓకే, ఏమేమి ఆర్డర్ చేశానో కూడా చెప్పేస్తాను. ఒక ఫుల్ హండీ బిర్యానీ, ఒక ఒక ఫుల్ నూడిల్స్, అండ్ అలాగే ఒక మంచూరియా ఫుల్, ఒక ఫ్రైడ్ రైస్ ఆఫ్ అనమాట. నేను ఈ ఫోన్తోనే రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఈ ఫోన్లోనే ఆర్డర్ చేశాను. సో మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అయితే పెట్టేస్తాను, అది కూడా చూసేయండి. సరే, ఈ ఆర్డర్ అంతా పెట్టేశాక పెట్టిన ఒక 2-3 మినిట్స్ తర్వాత మా మామ అడిగాడు, ఏ రెస్టారెంట్ నుంచి పెట్టావురా అని. నేను చెప్పాను, బాలాజీ సంతోష్ డాబా మాయ అన్న. అంటే మా మామ అన్నాడు, లాస్ట్ టైం అది అక్కడే ఆర్డర్ చేసాం కదరా, అదంతా బాగాలేదు, సో వేరే రెస్టారెంట్ ఏమన్నా చూద్దామన్నాడు. సరే, ఓకే, ఏముంది అందులో అని నేను క్యాన్సిల్ చేస్తాను ఆర్డర్. క్యాన్సిల్ చేసే ముందు నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, రీఫండ్ అమౌంట్ అండ్ ఛార్జబుల్ అమౌంట్. నేనేమనుకున్నా అంటే ఛార్జబుల్ అమౌంట్లో 0 రూపీస్ ఉన్నాయి, రీఫండబుల్ అమౌంట్లో నేను కట్టిన అమౌంట్ అయితే నాకు తిరిగి ఇచ్చేస్తారు అనుకున్నాను నేను. బట్ అది రివర్స్ అయింది. మొత్తం క్యాన్సిల్. సరే, నేను అది చూసుకుని, అది చాలా చిన్నగా ఉంది, ఆ నోటిఫికేషన్ కూడా చాలా చిన్నది. వీళ్ళేమో ఆఫర్స్ ఇంత పెద్ద పెద్దది పెడతారు, ఆ నోటిఫికేషన్ ఛార్జబుల్ రీఫండబుల్ అమౌంట్ ఇంత పెడతారు. అది ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి. సర్లే అని మొత్తానికి అయితే క్యాన్సిల్ చేశాను ఆర్డర్. క్యాన్సిల్ చేశాక నా జొమాటో నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది, సారీ ఫర్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఇంకేమైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు వీల్ లుక్ ఇన్ టు దట్ ఫర్దర్, మీ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండేటట్టు చూసుకుంటామని చెప్పారు, ఏదో సోది. సరే, ఓకే, ఫైన్ అనుకున్నాను. ఇంత చూస్తే నా రీఫండ్ అమౌంట్ రాలేదు. నా రీఫండ్ అమౌంట్ ఎందుకు రాలేదని నేను జొమాటోలో చాట్ బాట్ ఉంటుంది కదా, దాన్ని అయితే అడిగితే అదేం చెప్పింది తెలుసా, ఆ 900 రూపీస్ని రెస్టారెంట్ అండ్ ఎవరైతే డెలివరీ బాయ్ ఉంటారో వాళ్ళకి ఇచ్చేసారంట, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి. అంటే వాళ్ళు ప్రిపేర్ చేయడం ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టారో దానికి వీళ్ళు కట్టిన కాస్ట్ 900 రూపీస్. యాక్చువల్లీ ఇక్కడ టైం చూసుకుంటే, నేను మీకు టైం కూడా చాలా కరెక్ట్గా మెన్షన్ చేస్తాను చూడండి. నేను 9:41కి ఆర్డర్ ప్లేస్ చేశాను. విత్ ఇన్ 9:49కి నేను చాట్ బాట్తో మెసేజ్ చేశాను. బట్ ఎప్పుడు క్యాన్సిల్ చేశానో నాకు అంత గుర్తులేదు. నేను ఎస్టిమేషన్ చేయడం ప్రకారం 46 వేసుకోండి, 46 45 వేసుకోండి. నేను రియలైజ్ అయ్యి అదంతా చూసేపాటికి చాట్ బాట్కి వచ్చేసరికి నా 49 అయింది. అంటే 41 నుంచి 49 ఎంత డిఫరెన్స్ ఉంది అంటే మ్యాక్సిమం ఒక 8 మినిట్స్ డిఫరెంట్ ఉంది మధ్యలో. నేను ఆర్డర్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత క్యాన్సిల్ చేశాను అనుకుందాం. బట్ నేను ఆర్డర్ చేసిన టైంకి నా ఆర్డర్ డెలివరీ 42 మినిట్స్ అని చూపించింది. నేను క్యాన్సిల్ చేసే టైంకి ఆ మినిట్స్ కాస్త 40 మినిట్స్ చూపించింది. విత్ ఇన్ 2 మినిట్స్లో నేనైతే క్యాన్సిల్ చేశాను, అకార్డింగ్ టు జొమాటో టైం. ఓకే, అకార్డింగ్ టు జొమాటో టైంలో విత్ ఇన్ 2 మినిట్స్లో నేను ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేసాను, వాళ్ళు చూపించిన టైం ప్రకారం.